Hi guys, I hope everyone is doing good. Thanks for watching this particular video. And myself Anjan Kumar. And see, ఈ particular video, one of my subscriber ఒక రిక్వెస్ట్ మీదకి ఈ పర్టికులర్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్ పర్టికులర్ గాయ్ అండ్ హిస్ నేమ్ ఇస్ లక్కీ. అండ్ సి ఫ్రెండ్స్, ఈ టాపిక్ వచ్చేసి టెర్రరిజం మీద మనం ఈ టాపిక్ ని మనం మాట్లాడుతున్నాం. సో మన ఈ టెర్రరిజం ని మన టెర్రరిజం అనేది లేకుండా టెర్రరిజాన్ని మన కంట్రీలోకి ఎంటర్ కానివ్వకుండా దానివల్ల ఎటువంటి అమాయకుల ప్రాణాలు కోల్పోకుండా చేస్తే మన కంట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలానే వేరే అదర్ కంట్రీస్ ఈ యొక్క టెర్రరిజం అనే దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు. సో వాటి గురించి ఈ పర్టికులర్ వీడియో నేను చేయడం అయితే జరుగుతుంది. So if you like it, this particular video, please like, subscribe and share to your friends if you're really valuable for this particular video. సో యాజ్ ఆఫ్ నో నేను ఏవైతే వీడియోస్ నేను ఇందులో అప్లోడ్ చేస్తున్నానో అన్ని వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీ అందరిలో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళడంలో మీ అందరు చాలా వరకు నాకు హెల్ప్ చేస్తున్నారని నేనైతే భావిస్తున్నాను. అందుకనే మీరు ఈ వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అండ్ షేర్ చేస్తున్నారు. అండ్ యూనో వ్యూస్ కూడా పెరుగుతున్నాయి. దట్ ఈస్ యూనో నాకు అది ఇంకా బూస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలన్న థాట్ ని క్రియేట్ అవుతుంది. ఈవెన్ నాకు ఎంత కష్టంగా ఉన్నా, ఎంత టైం సరిపోతున్నా సరిపోకపోయినా, ఓకే, సో ఆ పర్టికులర్ టాపిక్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి వాటి గురించి నేర్చుకొని మీకు చెప్పాలన్నదే నా యొక్క ఇంటెన్షన్. నాట్ ఓన్లీ దట్ వన్, ఎండ్ ఆఫ్ ద డే మన ఇండియాని ఒక టాప్ లెవెల్లో ఉంచాలి. ఇండియా ఫస్ట్ అనేది ఒక స్లోగన్ లా కాకుండా అది రియాలిటీగా అవ్వాలని చెప్పేసి నా సైడ్ నుండి నేను ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడుతున్నాను. సో ఆ ప్రాసెస్ లో నేను నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ని వేరే వాళ్ళకి షేర్ చేయటం, వేరే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ నేను నేర్చుకోవటం, అండ్ ఎకనామికల్ గా మన కంట్రీ గ్రో అవ్వాలంటే మనం ఏమేం చేయాలి అవన్నీ నేను నా సైడ్ నుండి అయితే చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఒక స్టేట్కి వెళ్ళేసి లేదా ఏదైనా షాప్కి వెళ్ళేసి అక్కడ ఏమైనా కొనుక్కోవాలన్నా సరే ఫస్ట్ నేను ప్రియారిటీ ఇచ్చేది మన ఇండియన్ ప్రొడక్ట్స్కే నేను ప్రియారిటీ ఇస్తున్నాను అనమాట. సో ఐ హోప్ మీరు కూడా అలా ఫాలో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ ప్రాసెస్ లో మీకు ఒక విషయం చెప్పాలి. సో బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ టాపిక్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో మన ఇండియా ఇప్పుడు ఒక గొప్ప అచీవ్మెంట్ చేసిందని చెప్పొచ్చు. ఎలా అంటే ఇప్పటి వరకు మనం సెమీకండక్టర్ ఇండస్ట్రీలో, సో ఎనీ సెమీకండక్టర్, మనం మొబైల్ ఫోన్స్ వాడుతుంటాం అండ్ ల్యాప్టాప్స్ వాడుతుంటాం. అందులో కావాల్సిన ఈ చిప్స్ ఏవైతే ఉంటాయో, ప్రాసెసర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని మనం వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ వెరీ ఫస్ట్ టైం ఇండియా ఒక ఫస్ట్ ప్రాసెసర్ని అయితే ఇంప్లిమెంట్ చేసింది. సో దాని పేరు వచ్చేసి విక్రమ్ 32 అనమాట. సో ఇప్పుడు ఆ విక్రమ్ 32 అనేది మనం డిఫెన్స్ లో యూజ్ చేసుకుంటున్నాం అండ్ రాకెట్స్ లో యూజ్ చేసుకుంటున్నాం అండ్ మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ఇవన్నిట్లో యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్ లో కంపల్సరీగా మన ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా కాస్ట్ అనేది తగ్గే ఛాన్స్ 100కి 200% ఉంది. ఎందుకంటే సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన కంట్రీలో జరుగుతున్నప్పుడు ఇంటర్నల్ గా మనకి వచ్చే ప్రొడక్ట్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, సో మనం ఈ పర్టికులర్ టాపిక్ టెర్రరిజం అనే ఒక టాపిక్ గురించి మనం మాట్లాడేటప్పుడు రీసెంట్ గా మన ఇండియా ఈ టెర్రరిజానికి అటాక్ అయింది. సో మీ అందరికి తెలుసు పహల్గామ్ దాడి. సో అందులో 26 అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సో దీన్ని మన కంట్రీ చూస్తూ ఊరుకోలేదు. ఇట్స్ గ్రేట్ మూవ్ దే హ్యావ్ టేకెన్ యాక్చువల్లీ. సో అందులో ఫస్ట్ వన్ ఈస్ ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసి దాని ద్వారా ఈ పాకిస్తాన్ లో ఉన్న ఈ టెర్రర్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, సో బోర్డర్స్ అటేప్కి మిజైల్స్ పంపించి స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న క్యాంప్స్ అన్నిటిని కొలాప్స్ చేసి, ఓకే, సో ఆ విధంగా మనకి చాలా వరకు న్యూట్రలైజ్ చేయగలిగారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇంత చేసిన దీనికి మాస్టర్ మైండ్ అయిన సులేమాన్ మాత్రానికి మనం ఫైండ్ అవుట్ చేయకపోయేసరికి మళ్ళా ఆపరేషన్ మహదేవ్ అని ఒకటి స్టార్ట్ చేసి ఇందులో మన ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వీళ్ళందరూ కలిసి ఒక బృందం లాగా, ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎలా దొరికారంటే వెరీ సింపుల్. చైనా పంపించిన వాకీ టాకీస్ ఇలాంటివి ఉండే కమ్యూనికేషన్ డివైజెస్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసేటప్పుడు మనోళ్ళు దాన్ని చాలా గ్రేట్ఫుల్ గా టెక్నాలజీ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేశారు అన్నట్టు. ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళని న్యూట్రలైజ్ చేశారు. ఈ సులేమాన్ని అండ్ ఇంక్లూడింగ్ హిమ్ అండ్ టోటల్ గా 3 మెంబర్స్ ని న్యూట్రలైజ్ చేసి ఆ 26 మెంబర్స్ ఎవరైతే అమాయకులు చనిపోయారో వాళ్ళ యొక్క ఆత్మకి శాంతి చేకూర్చారు.
అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి సే ఇలాంటి ఇలాంటి థింగ్స్ చేసినప్పుడు మన ఇండియా తీసుకున్న స్టెప్ జియో పాలిటిక్స్ గా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, ఈవెన్ ఇప్పుడు మనం యుఎస్ నుండి టారిఫ్స్ ఎదుర్కొంటున్నామంటే రీజన్ ఈ యొక్క పహల్గం దాడి వల్ల మనం తీసుకున్న స్టెప్ వల్లే. ఎందుకంటే ఈ యొక్క దాడి చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ లో సో అమెరికా నుండి వచ్చిన ఫ్లైట్ జెట్స్ కానీ ఇవన్నిటిని పాకిస్తాన్ యూజ్ చేస్తుంది అన్నట్టు. మనం ఏం చేస్తుందంటే మనం ఓన్ స్వదేశీ తయారు చేసిన ఆమ్, ఈ మిజైల్స్ కానీ ఇవన్నీ వాటితో పాటు మన రష్యా నుండి తెచ్చుకుంటున్న వాటిని యూజ్ చేసి మనం పాకిస్తాన్ న్యూట్రలైజ్ చేసే ప్రాసెస్ లో సో ఈ ఆమ్, ఆమ్, మనం ఆ, ఈ అమెరికా యొక్క మాట వినట్లేదని చెప్పేసి వాళ్ళు కొంచెం దాన్ని మైండ్ లో పెట్టేసుకొని మన మీద టారిఫ్స్ అంటే మనకి రష్యా అనే ఒక లింక్ అంటగట్టి ఈ టారిఫ్స్ ఇవన్నీ వేస్తుంది. దట్ ఈస్ ఫైన్, బట్ నో ప్రాబ్లం. సో వీఆర్ స్ట్రాంగెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కంట్రీ, సో వీ డోంట్ కేర్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్. బట్ ఈవెన్ మనకి అమెరికా ఇంత చేస్తున్నా సరే నేను ఈ పర్టికులర్ వీడియోలో అమెరికా గురించి నేను కూడా మాట్లాడాలి. ఎందుకంటే అమెరికా కూడా టెర్రరిజానికి అటాక్ అవుతుంది. ఎలా అవుతుందో చెప్తా వినండి ఫ్రెండ్స్. నార్కో టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పేసి ఇది వెనిజులాలో ఉంటుంది, వెనిజులా నుండి ఆపరేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే డ్రగ్స్, సెక్ సెక్స్ ట్రాఫికింగ్ అండ్ యూనో మర్డర్స్ మర్డర్స్ పెద్ద పెద్ద మర్డర్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్ లో ఉన్నప్పుడు అమెరికా కెనెటిక్ స్ట్రైక్ చేసి వాళ్ళని న్యూట్రలైజ్ చేసింది, అప్రాక్సిమేట్లీ 11 మెంబర్స్ ని. ఇట్స్ అ గ్రేట్ స్టెప్ దే టేకెన్. సో ఎందుకంటే టెర్రరిజం ఈవెన్ మనకి ప్రజెంట్ అమెరికా కొన్ని కొన్ని థింగ్స్ లో మనకి ఇప్పుడు సపోర్ట్ చేయకపోయినా, ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు న్యూస్ నేను చూసినప్పుడు ఈవెన్ వాళ్ళు టారిఫ్ అని కూడా అనట్లేదు, మన మీద విధించే ట్యాక్స్ని టారిఫ్ అని కూడా అనట్లేదు, వాళ్ళు శాంక్షన్స్ అంటున్నారు. శాంక్షన్స్ ఈజ్ వెరీ బిగ్ వర్డ్ గైస్. ఎందుకంటే శాంక్షన్స్ అనేది మనం ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు, మనం ఏదన్నా మన కంట్రీ నుండి వేరే కంట్రీకి ఏమన్నా యూనో ఇంటెన్షన్ మనం ఏమైనా చేస్తున్నప్పుడు మన మీద శాంక్షన్స్ వేస్తుంటారు. కానీ మనం ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని మనం రష్యా నుండి తెచ్చుకుంటుంటే సో అమెరికా సో ఈ యొక్క ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధాన్ని మోదీ యుద్ధం అని పోల్చుకుంటూ అండ్ మన మీద 50% టారిఫ్స్ వేసుకుంటూ అండ్ ఇంకా ఫేజెస్ వైజ్ ఇంకా ఇంకా వేస్తామని చెప్పేసి చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా సరే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమెరికా కూడా టెర్రరిజానికి అటాక్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి క్యాండిడేట్స్, ఎటువంటి యూనో సోషల్ ఎలిమెంట్స్ లో వాళ్ళ యొక్క పీపుల్ అనే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయకూడదని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవెన్ అమెరికా మనకి ఎంత చెప్పడి చేసినా సరే వాళ్ళు కూడా సేఫ్ గా ఉండాలి. ఈ టెర్రరిజానికి అటాక్ అవ్వకూడదు. మనం కూడా టెర్రరిజానికి అటాక్ అవ్వకూడదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు మనం స్ట్రాంగ్ గా నిలబడాలి అండ్ మన కంట్రీని ఫస్ట్ గా నిలబెట్టి మనం ఏదైనా మాట్లాడాలా. So this is what I'm expecting from you as well. And if you really like this particular video, please do subscribe and share to your friends. Thank you so much for watching this particular video.